ఒకప్పుడు నైజాంలో కలెక్షన్స్ ఆంధ్రాతో పోలిస్తే తక్కువ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆంధ్ర కన్నా ఎక్కువ కలెక్షన్స్ అలానే థియేటర్స్ని పెంచుకుంటూ వెళ్తుంది నైజాంలో. అలానే రికార్డ్స్ని కూడా నైజాం కలెక్షన్స్తో పెంచుకుంటూ వెళ్తున్నాయి మూవీస్తో. దీంతో నైజాంలో మన టాప్ స్టార్స్ మూవీ బిజినెస్లు నైజాంలో రికార్డు స్థాయిలో ఒకదాన్ని మించి ఇంకో మూవీ బెంచ్ మార్క్స్ని నైజాం బిజినెస్లో పెట్టుకుంటూ వెళ్తున్నాయి. రీసెంట్గా వచ్చిన పెద్ద మూవీ నైజాంలో 48 కోట్ల బిజినెస్ జరుపుకుంది. పుష్ప 2 మూవీ అయితే నైజాంలో ఏకంగా హైయెస్ట్ బిజినెస్ని జరుపుకొని 100 కోట్ల బిజినెస్ నైజాంలో జరుపుకుంది. దీంతో షేర్ పరంగా నైజాంలో సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. ఇంకా నైజాంలో కింగ్ ఎవరు అనేది ఈ వీడియోలో నైజాంలో వచ్చిన కలెక్షన్స్ బట్టి ఎవరు అనేది ముందు వీడియోలో మనం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ముందుగా లిస్ట్ నుంచి కింద నుంచి మొదలు పెడదాం. 15వ ప్లేస్లో సరిలేరు నీకెవరు మూవీ 39.97 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తూ సంక్రాంతికి వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి టాక్ని సొంతం చేసుకొని అలా వైకుంఠపురం మూవీతో పోటీలో ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్లో మహేష్ బాబుకి ఉన్న పుల్తో నైజాంలో దుమ్ము దులిపేసి సరిలేరు నీకెవరు 15వ ప్లేస్లో 39.97 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. ఇంకా 14వ ప్లేస్లో పుష్ప 1 40.74 కోట్ల షేర్లతో ఉంది. కోవిడ్ తర్వాత రిలీజ్ అవ్వడం అలానే మూవీకి మిక్స్డ్ టాక్ రావడం వల్ల ఉన్నదానిలో 40 కోట్లు అనేది ఫ్యాంటాస్టిక్ రేంజ్ అని చెప్పొచ్చు. మామూలు టైంలో రిలీజ్ అయ్యి ఉంటే కలెక్షన్స్లో ఇంకా కొంచెం జోరు చూపించేది పుష్ప 1 మూవీ. కానీ 40.74 కోట్ల షేర్తో 14వ ప్లేస్లో నిలిచింది ఈ లిస్టులో. 13వ ప్లేస్లో KGF చాప్టర్ 2 42.93 కోట్ల షేర్ని అందుకుంది. ఈ లిస్టులో ఉన్న వన్ అండ్ ఓన్లీ డబ్బింగ్ ఫిలిం KGF 2 అవ్వడం విశేషం అని చెప్పొచ్చు. ఫ్యూచర్లో రికార్డ్ బ్రేక్ అవ్వడం కష్టమని చెప్పొచ్చు డబ్బింగ్ మూవీస్ పరంగా నైజాంలో చెప్పాలంటే. ఇంకా 12వ ప్లేస్కి గనక చూస్తే బాహుబలి 1 43 కోట్ల షేర్తో ఉంది. స్టార్టింగ్లో మూవీకి వచ్చిన టాక్ దృష్ట్యా మార్క్ అందుకుంటుందో లేదో అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఫైనల్లో ఇండస్ట్రీ హిట్ అయి కూర్చుంది బాహుబలి 1 సినిమా. 12వ ప్లేస్లో నిలిచి 43 కోట్ల షేర్ని అయితే నైజాంలో కలెక్ట్ చేసింది. నెక్స్ట్ 11వ ప్లేస్లో సంక్రాంతికి వస్తున్న మూవీ 43.02 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. ఒక పక్కన గేమ్ చేంజర్ డిజాస్టర్ అవ్వడం, డాకు మహారాజ్ బిలో యావరేజ్గా పర్ఫామ్ చేయడం, అలానే మూవీకి వచ్చిన ఫ్యాంటాస్టిక్ పండుగ సినిమా అనే టాక్తో ఫైనల్ రన్లో మూవీ దుమ్ము దులిపేసింది. అలానే వెంకటేష్ గారికి మంచి కంబ్యాక్ మూవీగా నిలబడింది ఈ మూవీ. తర్వాత 10వ ప్లేస్లో సరిలేరు నీకెవరు మూవీ పోటీగా రిలీజ్ అయిన అలా వైకుంఠపురం మూవీ ఫైనల్ రన్లో నైజాంలో 44.88 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తూ ఆ మూవీ కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది. ఆ టైంకి లాంగ్ రన్లో రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది అలా వైకుంఠపురం మూవీ. ఇంకా నెక్స్ట్ 9వ ప్లేస్ కనుక గమనిస్తే మన శంకర్ ప్రసాద్ మూవీ 47.55 కోట్ల షేర్తో చిరంజీవి కెరీర్లో హైయెస్ట్ షేర్ మూవీగా నిలిచింది. అలానే ఈ లిస్ట్లో టాప్ 10 షేర్ మూవీస్ లిస్ట్లో ఒకటిగా నిలిచింది ఈ మూవీ. ఫైనల్ రన్లో నైజాం నుంచి మంచిగానే కలెక్ట్ చేసింది అని చెప్పొచ్చు. 47.55 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేస్తే 9వ ప్లేస్లో మన శంకర్ ప్రసాద్ మూవీ ఉంది. తర్వాత 8వ ప్లేస్ని కనుక గమనిస్తే పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ 52.50 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. కళ్యాణ్ గారి కెరీర్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అవ్వడం, అలానే వరుస ఫ్లాప్స్ తర్వాత మూవీ నుంచి వచ్చిన కంటెంట్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్లో దుమ్ము దులిపేయడంతో మూవీ నైజాంలో టాప్ 8th ప్లేస్లో ఉంది ఈ లిస్ట్లో. ఇంకా నెక్స్ట్ 7వ ప్లేస్లో పెద్ద మూవీ 55.20 కోట్ల షేర్ని అందుకుంది నైజాంలో. 48 కోట్ల బిజినెస్తో బరిలోకి దిగితే 7 కోట్ల ప్రాఫిట్ని అందుకుంది ఫైనల్ రన్లో. దీంతో నైజాంలో పెద్ద మూవీ హిట్గా నిలిచింది. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే నైజాం నుంచి మంచి కలెక్షన్స్ అనే చెప్పవచ్చు. నెక్స్ట్ 6వ ప్లేస్లో దేవరా మూవీ 62.90 కోట్ల షేర్ని అందుకుని ఎన్టీఆర్కి సోలో హీరోగా RRR తర్వాత మాస్ రచ్చ చేసిందని చెప్పొచ్చు దేవరా మూవీ దసరా టైం రిలీజ్ అవ్వడం కూడా మూవీకి అడ్వాంటేజ్గా నిలిచింది. దీంతో లాంగ్ రన్లో మంచి కలెక్షన్స్ని అందుకుంది నైజాం నుంచి దేవరా మూవీ 62.90 కోట్ల షేర్ని అయితే నైజాంలో అందుకుంది ఫైనల్ రన్లో దేవరా మూవీ. ఇంకా టాప్ 5 ప్లేస్లు కనుక చూస్తే బాహుబలి 2 మూవీ 68 కోట్ల షేర్తో టాప్ 5లో ఉంది. RRR మూవీ రిలీజ్ అయ్యే వరకు టాప్లోనే ఉంది. కానీ చాలా సంవత్సరాల తర్వాత బాహుబలి 2 రికార్డ్ని అయితే బ్రేక్ చేసింది RRR వచ్చి. రాజమౌళి వచ్చి తన రికార్డ్ తానే బ్రేక్ చేసుకోవాల్సి వచ్చింది RRR మూవీతో. ఇంకా నెక్స్ట్ 4వ ప్లేస్ మనం గమనిస్తే ప్రభాస్ సలార్ మూవీ 71.40 కోట్ల షేర్ని అందుకుంది. మూవీకి రిలీజ్ టైంలో మిక్స్డ్ టాక్ వచ్చిన నైజాంలో పర్ఫామ్ చేసినట్టుగా ఎక్కడ పర్ఫామ్ చేయలేదు సలార్ మూవీ. నైజాంలో సలార్ మూవీ విధ్వంసం చేసింది. ఫైనల్ రన్లో మంచిగా పర్ఫామ్ చేసింది. 71.40 కోట్ల షేర్ని నైజాంలో అందుకుంది సలార్ మూవీ. ఇంకా 3వ ప్లేస్ కనుక గమనిస్తే 3వ ప్లేస్లో ప్రభాస్ మూవీ అయిన కల్కి ఉంది. 92.80 కోట్ల షేర్ని అందుకుంది. మాస్ మూవీ అయిన సలార్ని కూడా దాటేస్తూ 20 కోట్ల మార్జిన్తో బీట్ చేసింది సలార్ మూవీని. క్లాస్ మూవీ అయినప్పటికీ మాస్ బాక్స్ ఆఫీస్ రన్ అయితే చూపించింది.
ఫైనల్ రన్ లో కల్కి నైజాం నుంచి 92.80 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. 100 కోట్ల మార్క్ అయితే మిస్ అయింది. కానీ రెండో ప్లేస్ లో పుష్ప 2 మూవీ 104.65 కోట్ల షేర్ ని అందుకుంది. ఈ లిస్ట్ లో 100 కోట్ల షేర్ మార్క్ ని నైజాం నుంచి అందుకున్న మూవీగా నిలిచింది. రెండో మూవీగా నిలిచింది. ఈ మూవీ పార్ట్ 1 40 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే పార్ట్ 2 ఆ మూవీ కన్నా 64 కోట్లు ఎక్కువగా కలెక్ట్ చేస్తూ దుమ్ము దులిపేసిందని మూవీ చెప్పొచ్చు. నైజాంలో బిజినెస్ 100 కోట్లకి జరగగా ఫైనల్ రౌండ్ లో పెద్ద లాభాలేం అందుకోలేదు. బిజినెస్ పైన 104.65 కోట్ల షేర్ ని పుష్ప 2 మూవీ అందుకుంది నైజాం నుంచి. దీంతో రెండో ప్లేస్ లో నిలబడింది. తర్వాత ఒకటో ప్లేస్ లో RRR మూవీ 111.85 కోట్ల షేర్ ని అందుకొని టాప్ 1 లో నిలిచింది. మల్టీ స్టారర్ మూవీ అవడం మూవీ కలెక్షన్స్ లో జోరు చూపించిందని చెప్పొచ్చు. అంటే సీక్వెల్ మూవీ కాకుండా ఈ రేంజ్ అంటే మామూలు విషయం కాదు. RRR మూవీ 111.85 కోట్ల షేర్ ని అందుకుంది నైజాంలో. ఫ్యూచర్ లో ఇంకా చాలా మూవీస్ రాబోతుందో ఈ రికార్డ్ బ్రేక్ అవుతుందో లేదో చూడాలి. ఇంకా ఫైనల్ గా చెప్పాలంటే ఈ లిస్ట్ లో ప్రభాస్ మూవీస్ డామినేషన్ చేశాయి. 4 మూవీస్ ప్రభాస్వి ఉన్నాయి. కల్కి, సలార్, బాహుబలి 1, 2 మూవీస్ అలా ఈ లిస్ట్ లో ఉన్నాయి. అలాంటి ఫ్యూచర్ లో ప్రభాస్ మూవీస్ ఇంకా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫౌజీ, స్పిరిట్, సలార్ 2 ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ అయితే ఫ్యూచర్ లో రాబోతున్నాయి. నైజాంలో ఎలాంటి కలెక్షన్స్ వచ్చి ఈ లిస్ట్ ని మారుస్తాయో చూడాలి. ప్రజెంట్ నైజాం కింగ్ అంటే ప్రభాస్ అనే చెప్పచ్చు. ఎందుకంటే డిజాస్టర్ అయిన రాజాసాబ్ కూడా 32.85 కోట్ల షేర్ ని అందుకుంది. అలానే అల్ట్రా డిజాస్టర్ టాక్ తో కూడా ఆదిపురుష్ 39.20 కోట్ల షేర్ ని అందుకున్నాయి. ప్రభాస్ మూవీ టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ అనే పేరుతోనే సినిమాలే నడుస్తున్నాయి నైజాంలోనే. దీంతో ప్రభాస్ నైజాంకి కింగ్ అని చెప్పొచ్చు. మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీ అనాలిసిస్ అన్ని మూవీ రివ్యూస్, మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మన ఛానల్లో రాబోతున్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో కలుసుకుందాం. దిస్ ఈస్ టీమ్ మూవీ మింట్. బాయ్ బాయ్.